Hello teachers, welcome back to the Teacher Talkies channel. ఒక నిమిషం ఆలోచించండి. మీరు క్లాస్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏదో డిస్కస్ చేస్తున్నారు. న్యూటన్ లాస్ గురించో లేదా హిస్టరీలో జరిగిన ఒక పెద్ద యుద్ధం గురించో చాలా ఎనర్జీ అంతా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కానీ వెనకాల ఒక విద్యార్థి నవ్వుతూ బెంచ్ కింద ఏదో చేస్తూ ఉంటాడు, లేదా పక్కవాడితో కబుర్లు చెప్తూ ఉంటాడు, ఇంకొకడేమో నిద్రపోతూ ఉంటాడు. ఇలా మీ క్లాసుల్లో తరచూ జరుగుతూనే ఉంటాయి కదా. మనం బతుకుతుంది అటెన్షన్ ఎకానమీలో. ఈ రోజుల్లో స్టూడెంట్స్ డిస్ట్రాక్ట్ అవ్వడం అనేది చాలా కామన్ విషయం. ఒకప్పుడు డిస్ట్రాక్షన్ అంటే కిటికీ బయట ఉన్న పక్షి, కానీ ఇప్పుడు మేబీ మన క్లాస్ రూమ్స్లోకి స్మార్ట్ ఫోన్ ఎలా లేకపోవచ్చు. నిజం చెప్పాలంటే స్టూడెంట్స్ బాడీ మాత్రమే క్లాస్లో ఉంటుంది, వాడి మైండ్ మాత్రం వాడు చూస్తున్న ఇన్స్టా రీల్స్ మీదనో లేకపోతే వాడు ఆడుతున్న వీడియో గేమ్స్ మీదనో ఉంటుంది. స్టూడెంట్స్ స్మార్ట్ ఫోన్స్ క్లాస్కి తీసుకురాకపోవచ్చు, కానీ ఆ స్మార్ట్ ఫోన్స్ వల్ల డ్యామేజ్ అయిన అటెన్షన్ స్పాన్ని మాత్రం క్లాస్కి తీసుకొని వస్తున్నారు. క్లాస్లో ఒక చిన్న మూమెంట్ జరిగినా లేకపోతే ఎవరైనా చిన్నగా మాట్లాడినా డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు. ఇలాంటి డిస్ట్రాక్టివ్ టైమ్స్లో వారి వ్యాండరింగ్ మైండ్స్ని కంట్రోల్ చేసి మనం ఒక ఎఫెక్టివ్ టీచర్గా ఎలా టీచ్ చేయాలి? అది అసలు సాధ్యమేనా? ఎస్, ఇట్ ఈస్ పాసిబుల్. ఈ వీడియోలో మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకునే 5 పవర్ఫుల్ స్ట్రాటజీస్ తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే లాస్ట్లో ఒక చిన్న సీక్రెట్ టిప్ కూడా చెప్తాను. లెట్స్ డైవ్ ఇన్. ఈ 5 పవర్ఫుల్ స్ట్రాటజీస్ తెలుసుకునే ముందు అసలు మన ఎనిమి ఎవరు, స్టూడెంట్స్ క్లాస్లో ఎందుకు ఫోకస్ చేయలేకపోతున్నారో తెలుసుకుందాం. మొదటిది టెక్నాలజీ. రీల్స్, షార్ట్స్ చూసి పిల్లల అటెన్షన్ స్పాన్ గోల్డ్ ఫిష్ కంటే తక్కువైపోయింది. వీళ్ళకి ప్రతి 15 సెకండ్లకి ఒక డోపమిన్ హిట్ కావాలి. రెండవది స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ. ఎగ్జామ్స్ ప్రెషర్స్ వల్లనో లేక పియర్ ప్రెషర్ వల్ల స్టూడెంట్స్ మెంటలీ క్లాస్లో ఉండట్లేరు. మూడవది మన బోరింగ్ లెక్చర్స్. మనం ఇంకా 40 మినిట్స్ క్లాస్లో లెక్చర్ ఇస్తూ పోతే వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని మనము ఎలా టీచ్ చేయాలో చూద్దాం. మన 5 యాక్షనబుల్ స్ట్రాటజీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. స్ట్రాటజీ నెంబర్ 1, ది చంకింగ్ మెథడ్. మీరు ఒక పెద్ద పిజ్జాని ఒకేసారి నోట్లో పెట్టుకుంటే ఏమవుతుంది? చోక్ అవుతారు కదా. నాలెడ్జ్ కూడా అంతే. మనం 40 నిమిషాలు లెక్చర్ ఇస్తూ వెళ్తే స్టూడెంట్స్ బ్రెయిన్ కూడా షట్ డౌన్ అయిపోతుంది. మరి ఈ చంకింగ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలా? మీ టోటల్ లెసన్ని 10 మినిట్ చంక్స్గా విడదీయండి. మొదటి 10 నిమిషాలు కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేయండి, 2 నిమిషాలు బ్రేక్ ఇవ్వండి లేదా ఏదైనా యాక్టివిటీ చేయించండి, మళ్ళీ 10 నిమిషాలు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇలా బ్రేక్ ఇస్తూ టీచ్ చేస్తూ వెళ్తే వాళ్ళ బ్రెయిన్ రీఫ్రెష్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. దీన్నే రీసెట్టింగ్ ద అటెన్షన్ క్లాక్ అంటారు. స్ట్రాటజీ నెంబర్ 2, యాక్టివ్ లెర్నింగ్. ఓల్డ్ టీచింగ్ మెథడ్లో టీచర్స్ మాట్లాడుతూ ఉంటే స్టూడెంట్స్ వింటూ ఉంటారు, కానీ అదే స్ట్రాటజీ ఇప్పుడు వర్కౌట్ అవ్వదు. స్టూడెంట్స్ని కన్జ్యూమర్స్లా ట్రీట్ చేయకూడదు, క్రియేటర్స్లా ట్రీట్ చేయాలి. దీనికి మీరు ఒక టెక్నిక్ వాడితే చాలా బాగా సెట్ అవుతుంది. థింక్, పెయిర్, షేర్. మీరు ఒక క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక్కొక్క స్టూడెంట్ని థింక్ చేయమని చెప్పండి. తర్వాత పక్క విద్యార్థితో డిస్కస్ చేయమని చెప్పండి. మూడవ స్టెప్ ఏంటంటే డిస్కస్ చేసిన నాలెడ్జ్ని అందరితో క్లాస్లో షేర్ చేసుకోమని చెప్పండి. ఇలా చేయడం వల్ల క్లాస్లో ఉన్న లాస్ట్ బెంచ్ స్టూడెంట్ కూడా ఇన్వాల్వ్ అవ్వాల్సి వస్తుంది. సో యాక్టివ్ లెర్నింగ్ అనేది సాధ్యపడుతుంది. స్ట్రాటజీ నెంబర్ 3, గేమిఫికేషన్. పిల్లలు వీడియో గేమ్స్ ఆడడానికి ఎందుకు ఇష్టపడతారో తెలుసా? ప్రతి వీడియో గేమ్లో పాయింట్స్, లెవెల్స్, రివార్డ్స్ ఉంటాయి కాబట్టి ఇవి పిల్లలకి చాలా ఇష్టం. ఇదే స్ట్రాటజీని మనం క్లాస్ రూమ్లోకి తీసుకురాగలిగితే పిల్లలు చాలా యాక్టివ్గా క్లాస్లో పార్టిసిపేట్ చేస్తారు. మరి దీన్ని ఇంప్లిమెంట్ చేయడం ఎలా? సింపుల్. మనము ఏదైనా లెసన్ చెప్పేటప్పుడు మధ్యలో ఒక చిన్న క్విజ్ కండక్ట్ చేసి ఆన్సర్ చెప్పిన స్టూడెంట్కి స్టార్ స్టూడెంట్ అని బ్యాడ్జ్ ఇచ్చేయడం, లేదా క్లాస్ను ఒక 2 గ్రూప్స్గా విడగొట్టి
పాయింట్స్ రాస్తూ ఒక కాంపిటీషన్ని కండక్ట్ చేయడం, ఇలా హెల్దీ కాంపిటీషన్ని క్రియేట్ చేయడం వల్ల క్లాస్లో ఉన్న బోర్డమ్ చచ్చిపోతుంది. సో పిల్లలు చాలా హ్యాపీగా జాలీగా క్లాస్లో పార్టిసిపేట్ చేస్తారు. స్ట్రాటజీ నెంబర్ 4, స్టోరీ టెల్లింగ్ అండ్ రిలవెన్స్. ఫిజిక్స్లో వెలాసిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టెక్స్ట్ బుక్ డెఫినేషన్ కంటే విరాట్ కోహ్లీ బాల్ని హిట్ చేస్తే ఎంత ఫాస్ట్గా బౌండరీ పోతుందో ఎగ్జాంపుల్ ఇస్తే వారికి బాగా గుర్తుంటుంది. మీ సబ్జెక్ట్ని వారి రియల్ లైఫ్తో కనెక్ట్ చేయండి. వై షుడ్ ఐ లెర్న్ దిస్ అనే క్వశ్చన్కి మీ లెసన్లోనే సమాధానం ఉండాలి. స్టార్ట్ విత్ ఏ స్టోరీ, ఎండ్ విత్ ఏ లెసన్. మన హ్యూమన్ బ్రెయిన్ ఫ్యాక్ట్స్ కంటే స్టోరీస్ని 22 టైమ్స్ బాగా గుర్తుపెట్టుకుంటుంది. స్ట్రాటజీ నెంబర్ 5, మూమెంట్ బ్రేక్స్. సిట్టింగ్ ఈజ్ న్యూ స్మోకింగ్. మనం అలాగే కూర్చొని ఉంటే బ్రెయిన్కి ఆక్సిజన్ సప్లై తగ్గుతుంది అండ్ నిద్ర వచ్చేస్తుంది. మరి దీన్ని చెక్ పెట్టడం ఎలా? అప్పుడప్పుడు ఒక 1 minute బ్రేక్ ఇవ్వండి మీ క్లాస్లో. స్టూడెంట్స్ని లేసి నిల్చోమనండి, చేతులు స్ట్రెచ్ చేయమని చెప్పండి, ఒక డీప్ బ్రెత్ తీసుకోమని చెప్పండి. ఇలా చేయడం వల్ల ఫోకస్ మళ్ళీ వస్తుంది. మూమెంట్ వల్ల ఎనర్జీ పెరుగుతుంది, ఫోకస్ ఇంక్రీజ్ అవుతుంది, పిల్లలు క్లాస్ చాలా బాగా వింటారు. ట్రస్ట్ మీ, ఇది మ్యాజిక్లా పనిచేస్తుంది. సో టీచర్స్, డిస్ట్రాక్షన్స్ ఎప్పుడూ ఉంటాయి, కానీ మనం పోలీస్లా వాటిని కంట్రోల్ చేయడం కంటే మెజిషియన్లా వాళ్ళ అటెన్షన్ని గ్రాబ్ చేయడం చాలా ముఖ్యం. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న ఈ 5 పవర్ఫుల్ స్ట్రాటజీస్ ఏంటో ఒకసారి రివైజ్ చేద్దాం. ఫస్ట్, చంకింగ్. మన లెసన్ని 10 minute చంక్స్గా విడదీయడం. రెండవది, యాక్టివ్ లెర్నింగ్. స్టూడెంట్స్తో పార్టిసిపేట్ చేయించేలాగా చేయడం. మూడవది, గేమిఫికేషన్. మన క్లాస్ని గేమ్లా మార్చాలి. నాలుగవది, స్టోరీ టెల్లింగ్. మన రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తూ వెళ్ళడం. ఫిఫ్త్ది, మూమెంట్ బ్రేక్స్. బాడీని కదిలించేలా చేయడం. ఇవి మనం నేర్చుకున్న 5 పవర్ఫుల్ స్ట్రాటజీస్ ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్. ఆగండి, వీడియో స్టార్టింగ్లో మీకు ఒక సీక్రెట్ టిప్ చెప్తా అన్నాం కదా, అదే ద మిర్రర్ ప్రిన్సిపల్. క్లాస్లో స్టూడెంట్స్ ఎప్పుడు మీకు మిర్రర్లా ప్రవర్తిస్తారు. మీరు లెసన్ చెప్పేటప్పుడు డల్గా, బోరింగ్గా ఫీల్ అవుతే ఆటోమేటిక్గా వాళ్ళు డిస్ట్రాక్ట్ అయిపోతారు. కానీ మీరు ఎగ్జైటెడ్గా, ఎనర్జెటిక్గా ఉండండి, వాళ్ళు ఖచ్చితంగా ఎంగేజ్ అవుతారు. సో క్లాస్లో డిస్ట్రాక్షన్స్ తగ్గాలి అంటే మీరు హై ఎనర్జీతో ఉండాలి. బీ ద మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ ఇన్ ద క్లాస్ రూమ్. యువర్ ఎనర్జీ ఈస్ కంటేజియస్. మీరు కేవలం సిలబస్ కంప్లీట్ చేయడానికి రాలేదు, వాళ్ళ ఫ్యూచర్ని షేప్ చేయడానికి వచ్చారు. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన స్ట్రాటజీస్లో ఏదైనా ఒక స్ట్రాటజీని రేపు మీ క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేయండి, రిజల్ట్స్ మీరే చూస్తారు. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ కొట్టండి. అండ్ మీరు మీ క్లాస్ రూమ్లో యూస్ చేసే స్ట్రాటజీస్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లెట్స్ లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్. Don't forget to subscribe the Teacher Tackle for more teaching tips. See you in the next class. In the next video.